బెంగళూరులో టిఫిన్ సెంటర్స్ చాలా బాగుంటాయండి. అందులో కొన్ని చాలా ఫేమస్. అలాగే ఈరోజు కూడా ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాము. హోటల్ పేరు మహాలక్ష్మి టిఫిన్ రూమ్స్. జస్ట్ సెర్చ్ చేసాము గూగుల్లో, చూస్తే ఇది దొరికింది. ఏంటి దీని ఫేమస్ అని చూద్దాం అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ చూస్తే జనాలు గుమ్మి కూడా ఉన్నారు. ఫస్ట్ చూసిన వెంటనే దూరం నుంచి ఏమైనా జరిగిందా ఇక్కడ ఏంటి అన్నట్టు అనిపించింది. కానీ వీళ్ళందరూ కూడా టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ క్యూలో నిల్చున్నారనమాట. ఎండైనా వానైనా సరే ఇలాగే వచ్చి నిల్చుంటారంట. అంత ఫేమస్ ఈ హోటల్. నిజంగా బెగ్గర్స్ కూడా ఫుడ్ కోసం ఎవరింటి ముందని ఇంతసేపు నిల్చుంటారు ఏదో నాకైతే తెలియదు, కానీ టిఫిన్ల కోసం మాత్రం మేము నిల్చుంటామండి వెళ్ళి. ఎందుకంటే కొన్ని టిఫిన్ సెంటర్స్ చాలా బాగుంటాయి, మరి టేస్ట్ అలా ఉంటుంది, ఏం చేయడం అవ్వదు. ఇప్పుడైతే మా టర్న్ వచ్చిందనమాట. ఎంట్రన్స్ దగ్గరలోకి వచ్చాము. ఇంక లోపలికి వెళ్ళిపోవటమే. కౌంటర్ దగ్గర తాతగారు ఉన్నారు. ఇక్కడ మనం ఏమైనా పార్సల్స్ కావాలంటే ఇక్కడ రాయించేసుకుంటే మనం వెళ్ళేటప్పుడు టేక్ అవే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇక మొత్తం హోటల్ అంతా ఇంతేనే. వీళ్ళు ఒక బెంచ్ ఖాళీ అయిన తర్వాత ఇంకొకరిని పిలుస్తుంటారు లోపలికి. ఇక్కడేమో ఫుల్ మెనూ ఉంది. మెన్యూలో మనకి రేట్స్ కూడా అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. లోపల కూర్చోడానికి ఇబ్బంది పడకుండా బయట నుంచి కంట్రోల్ చేస్తారనమాట. మాకు ఒక సీట్ ఖాళీ అయిన తర్వాత లోపలికి పంపించారు. మా వారు నేను వచ్చి కూర్చున్నాము. ఇక మేమైతే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసాము. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పూరీకి అయితే మనకి చక్కగా కొబ్బరి చట్నీ ఇచ్చారు, మంచి ఫ్రెష్ కొబ్బరి చట్నీ. దానికేమో కాయగూరలతో చేసిన కూర ఇచ్చారు. చిన్న మసాలా కూరలా ఉంది. మన సైడ్ అయితే బంగాళదుంప కూర పెడతారు. ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్ కూర మసాలాలు కలిపి చేస్తారనమాట. చాలా బాగుంది. అది కూడా కాంబినేషన్ అదిరిపోయింది. పూరీకి ఆ కూర పెట్టుకొని చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుంది. మన సైడ్ అంటే కొబ్బరి చట్నీ ఇవ్వరు, ఓన్లీ బంగాళదుంప కూరమ ఇస్తారు. ఇది వేరే కాంబినేషన్. ఇది కూడా బాగుంది. అలాగే మసాలా దోశ బటర్ వేసి కాల్చారు. చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంది. దీన్ని ఖాళీ దోశ అంటారండి. ఖాళీ దోశ కానీ లేదంటే సెట్ దోశ కానీ అంటారు. అది కూడా చాలా బాగుంటుంది. స్పాంజిలా ఉంటుంది అనమాట. పెట్టుకుంటే నోట్లో కరిగిపోతుంది. బాగా భలే కాలుస్తారు. అసలు ఆ రెసిపీ ఏంటో మనకు కూడా తెలియదు. అంత మంచిగా అంత మెత్తగా ఎలా వస్తాయి దోశలు మరి. అలాగే ఇక్కడ కాఫీ కూడా బ్రహ్మాండంగా ఉందనమాట. మంచి ఫిల్టర్ కాఫీ గింజలను అలా క్రష్ చేసి డికాక్షన్ తీసి మనకి కాఫీ కలుపుతారంటే సూపర్గా ఉంటుంది అనమాట. కర్ణాటకలో కాఫీ మాత్రం చాలా బాగుంటుందండి. ఏ హోటల్కి వెళ్ళినా సరే మీకు మంచి కాఫీ దొరుకుతుంది. బాగా టిఫిన్ తిని ఇలాంటి స్ట్రాంగ్ మంచి ఫిల్టర్ కాఫీ తాగితే ఆ మజాయే వేరనమాట. అలాగే మరి ఎక్కువ కాఫీలు తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అలాగే ఈ హోటల్ తాలూకు వివరాలు కావాలంటే నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఎక్కడుంది ఏంటనే వివరాలన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. కీప్ వాచింగ్.